తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదనే మాటలకు కాలం చెల్లిపోతుందా? రాష్ట్రంలో క్రిమినల్ కేసుల విచారణ పరిస్థితి చూస్తే అవునని అనిపిస్తోంది. క్రిమినల్ కేసులో కేవలం 1-2% మందికే శిక్ష పడుతోంది. పోలీసుల నిర్లక్ష్యం, రాజకీయ నాయకుల అండతో తీవ్ర నేరాలకు పాల్పడిన వారు కూడా దర్జాగా తప్పించుకుంటున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న గంజాయి అక్రమ రవాణా, వ్యభిచారంతో పాటు చిన్నపాటి దొంగతనాల్లో ఎక్కువ మంది నిందితులకు శిక్షలు పడుతున్నాయి. కానీ క్రిమినల్ కేసుల పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నం. అత్యాచారాలు, అపహరణలు, దొంగతనాలు, మోసాలకు పాల్పడుతున్న వారికి పడుతున్న శిక్షలను పరిశీలిస్తే 10% లోపే ఉంటోంది. జిల్లాలో అయితే 8%, నగరాల్లో 1-2% కేసుల్లో మాత్రమే నేరస్తులకు శిక్షలు పడుతున్నాయి. హత్యలు, పెద్ద పెద్ద దొంగతనాల్లో 1%కి మించడం లేదు. గతేడాది రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్యను, శిక్షపడ్డ కేసులను పరిశీలిస్తే ఆ విషయం అర్థమవుతోంది. కోర్టులో విచారణకు వచ్చినప్పుడు ఘటనా స్థలంలో సేకరించిన ఇతర ఆధారాలను సంబంధిత స్టేషన్ సిబ్బంది ప్రభుత్వ న్యాయవాదికి అందించాల్సి ఉంటుంది. కానీ నేరం జరిగిన వెంటనే ఘటనా స్థలికి వెళ్లిన పోలీసులు తగిన ఆధారాలు సేకరించడంలో విఫలం కావడంతో పాటు క్షేత్రస్థాయిలో వచ్చే ఒత్తిళ్ల కారణంగా ఎంతో మంది నేరస్తులు తప్పించుకుంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అరకొర సమాచారంతో నేర అభియోగ పత్రం కోర్టులో వేయడం వంటి వాటితో తప్పు చేసిన వారికి శిక్షలు పడడం లేదని న్యాయ నిపుణులు అంటున్నారు. అనేక పెద్ద పెద్ద కేసులు, మర్డర్ కేసులు, రేప్ కేసులు కూడా ఈరోజు తప్పించుకుంటున్నారు, బెయిల్స్ వస్తున్నాయి అనేటటువంటి అభిప్రాయం, భావన ఈరోజు ప్రజల్లో ఉన్నది. కానీ కొన్ని కేసులు కావాలని, అది మనం ఏదైనా కారణం కావచ్చు, రాజకీయ ఒత్తిడి కావచ్చు, ధన ఒత్తిడి కావచ్చు, కానీ ఇనిషియల్ స్టేజ్లోనే కేసు వీక్ అయిపోతుంది. కొన్ని కేసెస్ కొల్యూడ్ అయిపోయి ప్రాసిక్యూషన్ కొల్యూడ్ అయినటువంటి ఎక్విటల్గా వచ్చినట్టు ఉన్నాయి. కొన్ని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అక్యూజ్ ముద్దాయితోని ఏకమై కొల్యూడ్ అయిపోయి కేసుని వీక్ చేసిన పరిస్థితి అంటే సంఘటనలు ఉన్నాయి. రోజు రోజుకి పెరిగిపోతున్న నేరాలను ఆపాలంటే తప్పు చేస్తే శిక్ష తప్పదన్న భయాన్ని కలిగించాల్సిందే. పోలీసు ఉన్నతాధికారులు స్వయంగా క్రిమినల్ కేసుల పురోగతిని పర్యవేక్షిస్తే నేరగాళ్లు తప్పించుకునే అవకాశం ఉండదు.